ఓం శాంతి 10/8/2024 మధురమైన పిల్లలు, ఇప్పుడు మీ ఆశలన్నీ పూర్తవుతాయి. కడుపు నిండుతుంది. తండ్రి మిమ్మల్ని తృప్తాత్మలుగా చేయడానికి వచ్చారు. ప్రశ్న: ఇప్పుడు పిల్లలైన మీరు భక్తినైతే చెయ్యరు, కాని మీరు తప్పకుండా భక్తులే. అది ఎలా? జవాబు: ఎప్పటి వరకైతే దేహాభిమానం ఉంటుందో అప్పటి వరకు భక్తులే. మీరు జ్ఞానిగా అయ్యేందుకు చదువుతున్నారు. ఎప్పుడైతే పరీక్ష పాస్ అవుతారో, కర్మాతీతంగా అవుతారో అప్పుడు సంపూర్ణ జ్ఞాని అని అంటారు. అప్పుడిక చదవాల్సిన అవసరం లేదు. ఓం శాంతి. భక్తులు మరియు భగవంతుడు ఇద్దరున్నారు కదా, పిల్లలు మరియు తండ్రి. భక్తులైతే ఎంతోమంది ఉన్నారు, భగవంతుడు ఒక్కరే. పిల్లలైన మీకు ఇది చాలా సహజమైన విషయంగా అనిపిస్తుంది. ఆత్మలు శరీరం ద్వారా భక్తి చేస్తారు. ఎందుకు? భగవంతుడైన తండ్రిని కలుసుకునేందుకు. భక్తులైన మీరు ఇప్పుడు డ్రామాను అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే పూర్తి జ్ఞానిగా అవుతారో అప్పుడిక ఇక్కడ ఉండరు. స్కూల్లో చదువుకుంటారు. పరీక్ష పాస్ అయిన తర్వాత ఇంకొక తరగతిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు. జ్ఞానికి అయితే చదువు యొక్క అవసరం ఉండదు. భక్తులను భగవంతుడు చదివిస్తున్నారు. ఆత్మలమైన మనం భక్తి చేసేవారమని మీకు తెలుసు. ఇప్పుడు భక్తి నుండి బయటపడి జ్ఞానంలోకి ఎలా వెళ్ళాలి, ఇది తండ్రి నేర్పిస్తారు. ఇప్పుడు భక్తిని చేయడం లేదు, కాని దేహాభిమానంలోకైతే వచ్చేస్తారు. ఇది కూడా మీరు అర్థం చేసుకున్నారు. ఆ భక్తులకైతే భగవంతుడి గురించి కూడా తెలియదు. మాకు తెలియదు అని వారు స్వయమూ అంటారు. నంబర్ 1 భక్తుడెవరైతే ఉన్నారో వారిని కూడా తండ్రి అడుగుతారు, నీవు ఏ భగవంతునికైతే భక్తునిగా ఉండేవాడివో వారి గురించి నీకు తెలుసా? వాస్తవానికి భగవంతుడు కూడా ఒక్కరే ఉండాలి. ఇక్కడైతే అనేక భగవంతులైపోయారు. స్వయాన్ని భగవంతునిగా పిలుచుకుంటూ ఉంటారు. దీనిని అజ్ఞానం అంటారు. భక్తిలో ఘోర అంధకారం ఉంది. అది ఉన్నదే భక్తి మార్గము. జ్ఞానాంజనమును సద్గురువు ఇచ్చారు. దానితో అజ్ఞానాంధకారం వినాశనమైంది అని భక్తులు గానం చేస్తూ ఉంటారు. జ్ఞానాంజనమును గురువులివ్వలేరు. గురువులైతే ఎంతోమంది ఉన్నారు. భక్తిలో ఏమేం చేసేవారో, ఎవరిని స్మృతి చేసేవారో, ఎవరిని పూజించేవారో పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీ ఆ భక్తి అంధకారము తొలగిపోయింది. ఎందుకంటే తండ్రిని తెలుసుకున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఒక ఆత్మ. మీరు ఈ శరీరంతో పాటు పాత్ర అభినయించారు అని తండ్రి పరిచయాన్నిచ్చారు. మీది అనంతమైన జ్ఞానము. మీరు అనంతమైన పాత్రను అభినయిస్తూ ఉంటారు. మీరు హద్దులో నుండి బయటకు వచ్చి ఇప్పుడు అనంతంలోకి వెళ్ళిపోయారు. ఈ ప్రపంచం కూడా పెరుగుతూ పెరుగుతూ ఎంత అనంతంలోకి వెళ్ళిపోయింది. మళ్లీ తప్పకుండా హద్దులోకి వస్తుంది. హద్దులో నుండి అనంతంలోకి, అనంతంలో నుండి హద్దులోకి ఎలా వస్తారు? ఇది ఇప్పుడు పిల్లలైన మీకు తెలుస్తుంది. ఆత్మ చిన్న నక్షత్రం వంటిది. ఇది అర్థం చేసుకుంటారు. అయినా కాని ఇంత పెద్ద లింగాన్ని తయారు చేస్తారు. వారు కూడా ఏం చేయగలరు? ఎందుకంటే చిన్న బిందువు యొక్క పూజనైతే చేయలేరు. బ్రుకుటి మధ్యలో సితార మెరుస్తూ ఉంటుంది అని అంటారు. ఇప్పుడు సితారకు భక్తి ఎలా చేయాలి? భగవంతుని గురించైతే ఎవరికీ తెలియదు. ఆత్మ గురించి తెలుసు. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది, అంతే. ఆత్మే శరీరాన్ని తీసుకుని పాత్ర అభినయిస్తుంది అన్నది బుద్ధిలోకి రాదు. మొట్టమొదట మీరే పూజ చేసేవారు. పెద్ద పెద్ద లింగాలను తయారు చేస్తారు. రావణుడి చిత్రాన్ని కూడా రోజురోజుకు పెద్దగా తయారు చేస్తూ ఉంటారు.
చిన్న రావణుణ్ణైతే తయారు చేయలేరు. మనుషులైతే చిన్నగా ఉంటారు, ఆ తర్వాత పెద్దగా అవుతారు. రావణుణ్ణెప్పుడూ చిన్నగా చూపించరు. అతను చిన్నగా పెద్దగా అవ్వడు. అతను స్థూలమైన వస్తువేమీ కాదు. రావణుడు అని పంచవికారాలనంటారు. పంచవికారాల వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఇంతకుముందు దేహాభిమానం ఇంతగా ఉండేది కాదు. తర్వాత పెరుగుతూ వచ్చింది. ఒక్కరి పూజను చేశారు, ఆ తర్వాత ఇంకొకరి పూజను చేశారు. అలా వృద్ధి చెందుతూ వచ్చారు. ఆత్మ తమో ప్రధానంగా అయింది. సతో ప్రధానంగా ఎప్పుడుంటారు, మళ్లీ తమో ప్రధానంగా ఎప్పుడవుతారు అన్నది బుద్ధిలో ఉన్న మనుషులు ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. ఈ విషయాల గురించి మనుషులకు ఏమాత్రమూ తెలీదు. జ్ఞానము కష్టమేమీ కాదు. తండ్రి వచ్చి చాలా సహజమైన జ్ఞానాన్ని వినిపిస్తారు, చదివిస్తారు. అయినా కాని మొత్తం చదువంతటి సారమేమిటంటే, ఆత్మలమైన మనం తండ్రి పిల్లలము, తండ్రిని స్మృతి చేయాలి. కోట్లాది మందిలో ఏ ఒక్కరు అన్న గాయనం కూడా ఉంది. ఎంత కొద్ది మంది వెలువడతారు. కోట్లాది మందిలో ఏ కొందరో మాత్రమే యథార్థ రీతిగా తెలుసుకుంటారు. ఎవర్ని? తండ్రిని. తండ్రి ఎక్కడైనా ఇలా ఉంటారా అని అంటారు. తమ తండ్రిని గురించైతే అందరికీ తెలుసు. తండ్రిని ఎందుకు మర్చిపోయారు? దీని పేరే భూల్ భులయ్యా ఆట, తికమకదారుల ఆట. ఒకరేమో హద్దులోని తండ్రి, ఇంకొకరు అనంతమైన తండ్రి. ఇద్దరు తండ్రుల నుండి వారసత్వం లభిస్తుంది. హద్దులోని తండ్రి నుండి కొద్ది వారసత్వమే లభిస్తుంది. రోజురోజుకు అది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది, ఏమీ లేనట్లుగా అయిపోతుంది. ఎప్పటి వరకైతే అనంతమైన తండ్రి రారో అప్పటి వరకు కడుపు నిండదు. మొత్తం కడుపంతా ఖాళీ అయిపోతుంది. తండ్రి వచ్చి కడుపు నింపుతారు. ప్రతి విషయంలోనూ ఎలా కడుపు నింపుతారంటే, ఇక పిల్లలైన మీకు ఏ వస్తువు యొక్క అవసరమూ ఉండదు. అన్ని ఆశలను పూర్తి చేసేస్తారు. ఆత్మ తృప్తిగా అయిపోతుంది. ఏ విధంగా బ్రాహ్మణులకు తినిపించినప్పుడు ఆత్మ తృప్తిగా అవుతుంది కదా. ఇది అనంతమైన తృప్తి. ఎంత తేడా ఉందో చూడండి. ఆత్మ పొందే హద్దులోని తృప్తికి మరియు అనంతమైన తృప్తికి ఎంత తేడా ఉందో చూడండి. తండ్రిని తెలుసుకోవడంతోనే తృప్తిగా అయిపోతుంది. ఎందుకంటే తండ్రి స్వర్గాధిపతిగా తయారు చేస్తారు. మనం అనంతమైన తండ్రి పిల్లలమని మీకు తెలుసు. తండ్రినైతే అందరూ తలుచుకుంటారు కదా. ఇది ప్రకృతి, మేము బ్రహ్మంలో లీనమైపోతాము అని కొందరంటారు. కాని బ్రహ్మములో ఎవ్వరూ లీనమవ్వరని తండ్రి తెలియజేశారు. ఇది అనాది అయిన డ్రామా. ఇది తిరుగుతూనే ఉంటుంది. ఇందులో తికమకపడాల్సిన అవసరమేమీ లేదు. 4 యుగాల చక్రము తిరుగుతూ ఉంటుంది. యథావిధిగా రిపీట్ అవుతూ ఉంటుంది. తండ్రి ఒక్కరే, ప్రపంచం కూడా ఒక్కటే. వారు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. చంద్రునిలో కూడా ప్రపంచముందని, తారలలో కూడా ప్రపంచముందని భావిస్తారు. ఎంతగా వెతుకుతూ ఉంటారు. చంద్రునిలో కూడా ప్లాట్లు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అదెలా జరగగలదు? డబ్బులెవరికి ఇస్తారు? దీనిని సైన్స్ అహంకారం అంటారు. అంతేకాని ఇంకేమీ లేదు. ట్రయల్ చేస్తూ ఉంటారు. ఇదంతా మాయ ఆర్భాటం కదా. స్వర్గం కంటే ఎక్కువ ఆడంబరం చేసి చూపిస్తారు. స్వర్గాన్నైతే మర్చిపోయారు. స్వర్గంలోనైతే అపారమైన ధనం ఉండేది. ఒక్క మందిరం నుండే ఎంత ధనాన్ని తీసుకువెళ్లిపోయారో చూడండి. భారత్లోనే అంతటి ధనం ఉండేది. ఖజానా ఎంతో సంపన్నంగా ఉండేది. మొహమ్మద్ గజనీ వచ్చాడు, దోచుకుని వెళ్లాడు. అర్ధకల్పమైతే మీరు సమర్థంగా ఉంటారు. దొంగతనం మొదలైన వాటి విషయమే ఉండదు. రావణరాజ్యమే ఉండదు. రావణరాజ్యం ప్రారంభం అవ్వడంతోనే దొంగతనాలు, గొడవలు మొదలైనవన్నీ ప్రారంభమయ్యాయి.
రావణుడి పేరు తీసుకుంటారు కాని వాస్తవానికి రావణుడంటూ ఎవరూ లేరు. వికారాలు ప్రవేశించాయి. రావణుడి కొరకు మనుషులు ఏమేం చేస్తూ ఉంటారు, ఎంతగా జరుపుకుంటారు. మీరు కూడా దసరాను జరుపుకునేవారు. రావణుణ్ణి ఎలా కాలుస్తారో చూసేందుకు వెళ్లేవారు. మళ్లీ బంగారాన్ని తీసుకునేందుకు వెళ్తారు. అసలవన్నీ ఏమిటి? ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎలా అయిపోయారు? పూజ మొదలైనవి ఎంతగా చేసేవారు. ఏదైనా పండగ రోజుంటే ఏమేం చేస్తూ ఉంటారు. భక్తి మార్గము బొమ్మలాట వంటిది. అది కూడా ఎంత సమయం నడుస్తుంది, ఇది మీకు తెలుసు. ప్రారంభంలో అంత చేసేవారు కాదు. ఆ తర్వాత వృద్ధి చెందుతూ చెందుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో చూడండి. ఇంత ఖర్చు చేసి చిత్రాలు, మందిరాలు మొదలైన వాటిని ఎందుకు తయారు చేస్తారు? ఇదంతా ధనాన్ని వ్యర్థం చేయడమే. మందిరాలు మొదలైన వాటిని నిర్మించడంలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. తండ్రి కూర్చుని ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు. నేను పిల్లలను మీకు అపారమైన ధనాన్ని ఇచ్చాను, దానినంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? రావణ రాజ్యంలో మీరు ఎలా ఉన్నవారు ఎలా అయిపోయారు? ఈశ్వరుని ఇచ్ఛపై రాజీ అయిపోవాలి అని కాదు. ఇదేమీ ఈశ్వరుని ఇచ్ఛ కాదు. ఇది మాయ తలరాత. ఇప్పుడు మీకు ఈశ్వరుని రాజ్యభాగ్యం లభిస్తుంది. అక్కడ దుఃఖపు విషయమేదీ ఉండదు. ఈశ్వరుని ఇచ్ఛకు మరియు ఆసురి ఇచ్ఛకు ఎంత తేడా ఉంది? ఈ వివేకం మీకు ఇప్పుడు లభిస్తుంది. అది కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా. జ్ఞానపు ఇంజెక్షన్ ఎవరికి లభిస్తుంది, ఇది అర్థం చేసుకోగలరు. ఫలానా వారికి జ్ఞానపు ఇంజెక్షన్ బాగా వేయబడింది, ఫలానా వారికి తక్కువగా వేయబడింది, వీరికైతే ఏమాత్రమూ వేయబడలేదు. ఇది బాబాకే తెలుసు కదా. సేవపైనే మొత్తమంతా ఆధారపడి ఉంది. వీరికి ఇంజెక్షన్ వేయబడలేదు, సేవ చేయడం వీరికేమాత్రమూ తెలీదు అని సేవ ద్వారానే తండ్రి తెలియజేస్తారు. కొందరికి ఇంజెక్షన్ ఎక్కువగా వేయబడింది, కొందరికి ఏమాత్రమూ వేయబడలేదు అన్నట్లు కూడా ఉన్నారు. జ్ఞానాంజనమును సద్గురు ఇచ్చారు, అజ్ఞానాంధకారం వినాశనమైంది అని అంటారు. జ్ఞానం మరియు సుఖం యొక్క సాగరుడు పరంపిత పరమాత్మ. కాని వారిని రాయి రప్పల్లో తోసేశారు. పిల్లలకు ఎంత నిశ్చయం ఉండాలి. అనంతమైన తండ్రి మనకు అనంతమైన సుఖాన్ని ఇస్తారు. అనంతమైన బాబా, మీరెప్పుడైతే వస్తారో అప్పుడు మేం మీకు చెందినవారుగానే అవుతాము, మీ మతంపైనే నడుస్తాము అని గానం కూడా చేస్తారు. భక్తిలోనైతే అసలు తండ్రి గురించి తెలియనే తెలియదు. ఈ పాత్ర ఇప్పుడే నడుస్తుంది. ఇప్పుడే తండ్రి చదివిస్తారు. ఈ చదువు యొక్క పాత్ర మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత నడుస్తుందని మీకు తెలుసు. తండ్రి మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. ఆత్మలందరూ పరస్పరం సోదరులు. తర్వాత శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తారు. మనుష్య సృష్టి వృద్ధి కూడా జరుగుతూ ఉంటుంది. ఆత్మల యొక్క స్టాక్ కూడా ఉంది కదా. ఎంతగా మనుషుల స్టాక్ పూర్తవుతుందో అంతగానే అక్కడ ఆత్మల స్టాక్ ఉంటుంది. పాత్రధారులు ఒక్కరు కూడా ఎక్కువ తక్కువ అవ్వరు. వీరంతా అనంతమైన పాత్రధారులు. వీరికి అనాది పాత్ర లభించి ఉంది. ఇది అద్భుతం కదా. ఇప్పుడు పిల్లలను మీరు ఎంత వివేకవంతులుగా అయ్యారు. ఈ చదువు ఎంత ఉన్నతమైనది. మిమ్మల్ని చదివించేవారు స్వయంగా జ్ఞానసాగరుడైన తండ్రే. మిగిలిన వారంతా భక్తి సాగరులు. ఏ విధంగా భక్తికి గౌరవం ఉందో అలాగే జ్ఞానానికి కూడా గౌరవం ఉంది. భక్తిలో మనుషులు ఈశ్వరార్థం ఎంతగా దానపుణ్యాలు చేస్తారు. ఎందుకంటే వేదశాస్త్రాలు మొదలైన వాటిని ఎంతో పెద్ద పెద్దవి తయారు చేస్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు భక్తి మరియు జ్ఞానం యొక్క తేడా తెలిసింది. ఎంతటి విశాల బుద్ధి కావాలి.
మీ దృష్టి ఎప్పుడూ ఎవరివైపుకు వెళ్ళదు. ఈ రాజు రాణులు మొదలైన వారిని మేమేం చూస్తాము, వారిని చూసేదేముంది అని మీరంటారు. హృదయంలో ఎటువంటి ఆశ ఉండదు. ఇవన్నీ అంతమవనున్నాయి. ఎవరి వద్ద ఏముంటుందో అదంతా అంతమవనున్నది. కడుపైతే అదే 2 రొట్టెలను అడుగుతుంది. కాని దాని కొరకు ఎంత పాపం చేస్తారు. ఈ సమయంలో ప్రపంచంలో అంతా పాపమే పాపముంది. కడుపు ఎంతో పాపం చేయిస్తుంది. ఒకరిపై ఒకరు అసత్యమైన కళంకాలను మోపుతారు. ధనాన్ని కూడా ఎంతగానో సంపాదిస్తారు. ఎంత ధనాన్ని దాచిపెడతారు. ప్రభుత్వం ఏం చేయగలదు? ఎవరు ఎంతగా దాచినా కాని అది దాగదు. ఇప్పుడైతే ప్రకృతి వైపరీత్యాలు కూడా రానున్నాయి. ఇంకా కొద్ది సమయమే ఉంది. శరీర నిర్వహణార్థం ఏమైనా చెయ్యండి, దాని కొరకు వద్దనేమి అన్నరు అని తండ్రి అంటారు. పిల్లల్లో సంతోషపు పాదరసం పైకి ఎక్కి ఉండాలి. తండ్రి మరియు వారసత్వం గుర్తుండాలి. తండ్రి అయితే మిమ్మల్ని మొత్తం విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. భూమి ఆకాశం అన్నీ మీవిగా అయిపోతాయి. ఎటువంటి హద్దు ఉండదు. మేమే యజమానులుగా ఉండేవారము అని పిల్లలకు తెలుసు. భారత్ అవినాశీ ఖండంగా గానం చేయబడింది కావున పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. హద్దులోని చదువు యొక్క సంతోషం కూడా ఉంటుంది కదా. ఇదైతే అనంతమైన చదువు. అనంతమైన తండ్రి దీన్ని చదివిస్తారు. ఇటువంటి తండ్రిని స్మృతి చేయాలి. ఆ భౌతికమైన వ్యాపారాలు మొదలైనవసలేమిటి? అవేమీ కాదు అని పిల్లలు అర్థం చేసుకోగలరు. మనం తండ్రి నుండి ఏం వారసత్వాన్ని పొందుతాము? ఎంతగా రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. మనమైతే భౌతికమైన వ్యాపారాలు మొదలైనవి చేస్తూ కూడా అక్కడకు వెళ్లి కిరీటధారులుగా అవుతాము. తండ్రి చదివించేందుకు వచ్చారు కావున పిల్లలకు సంతోషం కలగాలి. ఆ కార్య వ్యవహారాలు కూడా చేస్తూ ఉండాలి. ఇది పాత ప్రపంచమని, దీని వినాశనం కొరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అర్థం చేసుకున్నారు. ఎటువంటి పనులు చేస్తారంటే దాని ద్వారా పెద్ద యుద్ధం జరిగిపోతుందేమో అని భయం కలుగుతుంది. ఇవన్నీ డ్రామానుసారంగా జరగాల్సిందే. వీటిని ఈశ్వరుడు చేయిస్తారు అని కాదు. ఇవి డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇవాళ కాకపోతే రేపు వినాశనం తప్పకుండా జరగనున్నది. ఇప్పుడు మీరు చదువుతున్నారు. మీ కొరకు కొత్త ప్రపంచం తప్పకుండా కావాలి. ఈ విషయాలన్నింటినీ లోపల స్మరిస్తూ సంతోషించాలి. తండ్రి ఈ రథాన్ని కూడా తీసుకున్నారు. వీరికైతే ఏమీ లేదు, అన్నింటినీ వదిలేశారు. అనంతమైన రాజ్యాధికారం లభిస్తుంది కావున ఇక వీటినేం చేసుకుంటారు? అల్ఫ్కు అల్లా లభించాక ఇక ఈ గాడిద చాకరీ ఏం చేస్తాము అని బాబాది ఒక పాట కూడా తయారు చేయబడింది. వ్యాపారాన్ని తక్కువో ఎక్కువో ఇచ్చేసి ఇక పూర్తిగా సమాప్తం చేసేశారు. శరీరాన్ని కూడా బాబాకి ఇచ్చేశారు. ఓహో, మేమైతే విశ్వాధిపతిగా అవుతున్నాము, అనేకసార్లు అధిపతిగా అయ్యాము. ఇది ఎంత సహజమైన విషయము. మీరు మీ ఇంట్లో ఉండండి కాని స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఎటువంటి తృప్తాత్మలుగా మరియు విశాల బుద్ధి కలవారిగా అవ్వాలంటే ఎవ్వరి వైపుకు దృష్టి వెళ్ళకూడదు. మనసులో ఎటువంటి ఆశ ఉండకూడదు. ఎందుకంటే ఇదంతా వినాశనం అవ్వనున్నది. రెండవ పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ సంతోషపు పాదరసం సదా ఎక్కి ఉండాలి. తండ్రి మరియు వారసత్వం గుర్తుండాలి. బుద్ధి హద్దులో నుండి తొలగి సదా అనంతంలో ఉండాలి. వరదానము, తీవ్ర పురుషార్థం ద్వారా
సర్వబంధనాలను దాటివేసి మనోరంజనాన్ని అనుభవం చేసే డబల్ లైట్ భవ. కొంతమంది పిల్లలు ఏమంటారంటే, మామూలుగానైతే నేను బాగానే ఉన్నాను కాని ఈ కారణాలున్నాయి కదా, సంస్కారాల బంధనం, వ్యక్తుల బంధనం, వాయుమండలం యొక్క బంధనం ఉంది. కాని కారణాలెలా ఉన్నా సరే, అవేవైనా సరే, తీవ్ర పురుషార్థులు అన్ని విషయాలను అసలేమీ లేనే లేనట్లుగా దాటివేస్తారు. వారు సదా మనోరంజనాన్ని అనుభవం చేస్తారు. ఇటువంటి స్థితిని ఎగిరే కళ అని అంటారు. మరియు ఎగిరే కళకు గుర్తు డబల్ లైట్. వారిని ఏ విధమైన భారము అలజడిలోకి తీసుకురాలేదు. స్లోగన్: ప్రతి గుణాన్ని మరియు జ్ఞానపు విషయాన్ని మీ నిజ సంస్కారంగా చేసుకోండి. ఓం శాంతి.